శేషాద్రి కుమారయ్య దగ్గరకు వెళ్ళి, ఓ కుమారయ్య, నీకు ఇంత తక్కువ సంపాదన ఉండికూడా ఎలా ఇంత నిశ్చింతగా జీవించగలుగుతున్నావు అని అడిగాడు. కుమారయ్య వినయంగా నవ్వి, అయ్యా, నాకు రేపటికి సరిపడా ఆహారం ఉంది. ఈ రోజు పని నాకు తృప్తినిచ్చింది. అందుకే నాకు నిద్ర బాగా పడుతుంది, చింతలేదు అన్నాడు. శేషాద్రి ఆలోచించాడు. నాకు అంతులేని సంపద ఉంది, కాని రేపు నా ధనం మరింత పెంచాలనే చింతతో, దాన్ని కోల్పోతాననే భయంతో నిత్యం బాధపడుతున్నాను. కుమారయ్య శేషాద్రిని చూసి, అయ్యా, ధనం మనకు సేవ చెయ్యాలి, కాని మనం ధనానికి సేవ చేయకూడదు. తృప్తిలేని మనస్సు ఉన్నవారే నిజమైన దరిద్రులు అని చెప్పాడు. శేషాద్రికి నిజమైన జ్ఞానం అర్థమైంది. ఆ రోజునుండి అతను తన సంపదలో కొంత భాగాన్ని పంచుకోవడం మొదలుపెట్టి తన మనస్సుకు శాంతిని పొందాడు. తృప్తి, సంతోషమే నిజమైన సంపద.